ఆ పిల్లవాడు నిద్రలేచినట్టుగా లేచాడు. అందుకని ఆ లోయి లాంటి భార్య దొరకబట్టి కదా కబీర్ దాస్ గారు అంత స్థితికి వెళ్ళారు. అందుకని అనువర్త అయినటువంటి భార్య దొరకడం కూడా అదృష్టం. అందుకని ప్రబ్బలిసేట్టు వంటి శరీరము కలిగిన దానా, అటువంటి దానికి చిగురు వంటి దానా, నందుడు ఇవాళ ఇటువంటి స్థితిని పొందాడంటే నీ వంటి అనురూపమైన భార్య దొరకడం ఆయన అదృష్టం. అందుకని నిజంగా కూడా పూర్వజన్మలలో వాళ్ళిద్దరూ చేసినటువంటి ధరాద్రోణులు, వాళ్ళు చేసిన తపస్సుకి కృష్ణ పరమాత్మ వచ్చారు. ఆయన గోపాల వంశములో మణిదీపము వంటి దానా, ఆ తల్లి ఎటువంటి తల్లిట? మణిదీపం. ఎందుకని? ఎవ్వరూ ఎన్నడూ చెయ్యనటువంటి దాన్ని ఆవిడ చేసింది. కౌసల్య రామచంద్రమూర్తిని కొడుకుగా పొందిన ఆవిడ చూడలేని అందాన్ని ఆవిడ చూసింది. పైగా యశోదాదేవి పొందినటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారికి తల్లి అయి వకుళమాత అయి ఇప్పటికీ వెంకటాచలంలో ఆనంద నిలయం పక్కనే కుడి చేతి పక్కన పూజా మందిరంలో ఆ గదిలో ఆవిడ వేయించేసి ఉంటుంది. ఆ తల్లి వకుళమాతగా ఇప్పటికీ సేవలు అందుకుంటోంది, వెంకటేశ్వర స్వామి వారి తల్లిగా. అందుకని ఆ తల్లి కట్టేసింది కృష్ణ పరమాత్మని, కొట్టబోయింది. 2 అంగుళాల తాడు తక్కువైంది. భక్తితో ఆవిడ చెయ్యని పనులు లేవు. భగవంతుణ్ణి తీసుకొచ్చి తల మీద నూనె పెట్టి ఆయనకి తలకి నూనె రాసి ఆయనకి స్నానం చేయించిన వాళ్ళు ఉన్నారండి ప్రపంచంలో? ఎంతమందికి దక్కుతుంది ఆ అదృష్టం? బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలములొకొన్ని చల్లిరా చుట్టి చల్లి దీవించి తొట్ల నునిచి పాడిరై విజలెల్లా. కృష్ణ పరమాత్మని పరబ్రహ్మాన్ని పట్టుకుని ఆయన తల మీద నూనె పెట్టి ఆయన ఒంటికి పసుపు రాసి ఆయనకి నీళ్లు తిప్పి ఆయనకి తొడ మీద పడుకోబెట్టుకుని నీళ్లు పోసి ఆయనకి దృష్టి తీసి నీళ్లు తిప్పి ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్ర ఆయనకి అలవాట. జోజో నలినెదలే క్షణ జోజో మృగ రాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందు వదన జోజో ఎనచున్ అని మహాపురుషులకు దక్కనటువంటి ఏకాంత సేవా భాగ్యం యశోదకి దక్కింది. ఆ కృష్ణ పరమాత్మని ఉయ్యాలలు ఊపేది. అంతటి మహానుభావుడిని తన తొడల మీద పడుకోబెట్టుకోవడమా? పడుకోబెట్టుకుని ఆయనకి నీళ్లు పోస్తుంటే ఆయన ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా అండం అంటుంటే అమ్మో పిల్లాడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడని బెంగ పెట్టుకుపోవడం. వాడిని ఒక్కసారి లేపి వాడిని మళ్ళీ ఇలా గుండెల మీద పడుకోబెట్టుకుని పొంగిపోవడం. ఆయన ఇటువంటి వాడు. పోతన గారు అంటారు, పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి భాసిల్లెడు యా పలుతోయగాడు పల్లవ లలనాజనకర తోయంబులందు చెలగుచు తడియన్. అంచెమునందు సమస్త లోకాల్ని ఈ నీళ్లలో ముంచి ప్రళయంలో లయం చేసేటటువంటి పరమాత్మ తొడల మీద పడుకుని నీళ్లు పోయించుకున్నాడు యశోదతోటి. ఆవిడ పొందిన అదృష్టం లాంటి అదృష్టం ఎంతమంది పొందారు? నిద్ర ఎరగని పరమాత్మని ఉయ్యాలలో పడుకోబెట్టి జో కొట్టేసి పడుకోబెట్టేసింది ఆవిడ. అయ్యో ఆ అమ్మకి తెలియదు నేను అసలు నిద్రపోనని, కానీ జో కొట్టడం ఆపట్లేదని నిద్రపోయిన వాళ్ళ నటించి కళ్ళు మూసేట కృష్ణ పరమాత్మ. నిద్ర ఎరగని వాణ్ణి నిద్రపుచ్చినట్టు నటింపచేసింది యశోదాదేవి. అందుకని అమ్మా ఇంత వైభవాన్ని పొందిన వారెవరమ్మా? నువ్వు పొందావు. పరమేశ్వరుడికి తన స్తన్యం ఇచ్చి పాలివ్వడమా? జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని పరీక్షిత్తు పొంగిపోయారు. అంత భాగ్యాన్ని పొందింది. పిల్లాడనుకుని మట్టి తింటున్నాడు అనుకుని ఆయన చెయ్యి పట్టుకోవడమా? తీసుకొచ్చి ఒరే ఎందుకురా నీకు ఎన్ని మాటలు చెప్పానురా మట్టి తినద్దని, అన్నయ్య సకులను చెప్పెదరన్నా మన్నేల వేరు పదార్థములేతే ఎందుకు తిన్నావు మట్టి అని కృష్ణుడికి వేలు చూపించి నిన్ను కొట్టేస్తానంటాం. అంటే కృష్ణుడు అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంచూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా దారిమార్గము ఘటించి చెప్పెదరు కానే నిన్మదీయస్య గంధం అగ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే అంటే ఏది అయితే నోరు తెరు అంటాం. వాసన చూడ్డానికి సమస్త భువన భాండములున్న స్వామి నోటి దగ్గర ముక్కు పెట్టడం. ఆ లలితాంగి కనుంగున బాలని ముఖమందు జలది పర్వత సికి వన తరలి శశి దిక్పాలాధికారండం పైన బ్రహ్మాండంబునన్ కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక జొన్నదాననో యశోదాదేవి కానో బాలకుడెంత వీని ముఖస్తంభై యజండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపకన్నని విశ్వసూప సందర్శనం 2 మాటలు చేసిన తల్లి యశోద. గోపాల వంశానికి మంగళదీపం కాదు మా అమ్మ? అంత ఆనందాన్ని అనుభవించడమా? ప్రపంచాన్ని అంతటినీ నడిపించేటటువంటి కృష్ణుడి 2 చేతులు పట్టుకుని నాన్న ఇలా నడవాలని నడిపిస్తుంటే ఏమీ రాని వాళ్ళ ఒక్కొక్క కాలు తీసి వెయ్యలేక వేస్తున్న వాళ్ళ కాలు తీసి కాలేసి ఇలా పడిపోతున్నట్టు నటిస్తుంటే అలా కాదని 2 చేతులతో ఎత్తి నడిపిస్తుంటే ఆయన కాలు తీసి కాలు వేసి నవ్వుతుంటే ఆ నవ్వు చూసి తాను నవ్వి సంతోషపడిపోవడమా?
తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచి తగరంబాదుల్ తడవారి రరులు భయమున తడవారిరి వారి చూచి తపస్సులు వేట్కన్. శత్రువులు భయపడిపోయాత, అమ్మో స్వామి అడుగులేస్తున్నాడు మా ప్రాణాలు పోతాయి ఇంకా. దేవతలు సంతోషపడిపోయాత, మా కార్యాలు తీరుతున్నాయి. మహర్షులు సంతోషపడిపోయాత, స్వామి భూమి మీదకి వచ్చాడని. అటువంటి వాడికి నడకలు నేర్పడమా? ఏమి అదృష్టమా యశోద అదృష్టం. అందుకని గోపాల వంశంలో మంగళదీపమా అటువంటి యశోద ఆ పక్కన మిషతో 3 అడుగుల దానమడిగి ఇంద్రుడ కోసమని ఇంతంతైవటుడింతయై బరుగుతానింతై అభోవీధిపై అంతై తోజిత మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ్యై అని ఆ సత్యలోకంబును దాటి బ్రహ్మాండాంత సంవర్ధి అని పెరిగిపోయి స్వామి 3 లోకాల్ని కొలిచి తీసుకెళ్లి మళ్ళీ ఇంద్రుడికి ధారపోయడమా? స్వామి ఇవాళ మేమేమైనా ఆ ఇంద్రుడిలా అదితిలా మాకు సమస్త లోకాల్ని కొలిచి మాకు ఇమ్మని అడిగామా స్వామి? మేమేం అడగలేదే అవన్నీ. మాకు కావలసిందేమిటి? ఒక్కసారి నువ్వు నిద్రలేస్తుంటే చూస్తామన్నావు, నీ పాదములను దర్శనం చేస్తామన్నావు, నీకు మంగళాశాసనం పలుకుతామన్నావు. అటువంటిది నువ్వు ఇవాళ ఆ కోరిక మాకు తీర్చలేనట్టు నువ్వు పడుకోవడమా? నువ్వు లేచిరా, మా కోరిక తీర్చు. 3 లోకములను కొలిచినటువంటి ఓ త్రివిక్రమ స్వరూపుడా శ్రీకృష్ణ నిద్రలే. ఆ పక్కనే బలరాముడు పడుకునున్నాడు. ఆయన కాలికి ఎర్రని బంగారు కంకణం ఉందిట. అంతకు ముందు పుట్టిన 6 పిల్లలు కంసుడి చేతిలో హతులైపోయారు. 7వవాడు బలరాముడు పుట్టిన తరువాత కృష్ణుడు బతికాడు కనుక బలము మిగుల కలుగ బలభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రాముడని సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనటి ఘనుడు సుతుడు. దేవకీదేవి గర్భంలోంచి తీసివేయబడి రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టబడినవాడు కాబట్టి సంకర్షణుడని పేరు. అటువంటి బలదేవుడు పుట్టిన తరువాత ఆ కృష్ణ పరమాత్మ దక్కారు. అందుకని దానికి గుర్తుగా ఆయన కాలికి ఎర్రటి బంగారు కంకణం వేశారట. ఇందులో ఇంకొక అర్థం, ఆ భగవంతుడినే అంటి పెట్టుకుని బలరాముడు ఉంటాడు. అంటే మేము ఇవాళ భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతుల్ని ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాం. ఆ భగవత్ నమస్కారము భాగవత నమస్కారము ఈ రెండింటి ఫలితము చేత శ్రీకృష్ణ పరమాత్మ మెల్లమెల్లగా కన్ను విప్పి లేస్తుండగా ఆయన్ని దర్శనము చేసి దాని చేత మా కంటికి కలిగిన ఉపవాసము తీరి, ఆయన మాట్లాడిన మాట చేత మా చెవికి కలిగిన ఉపవాసము తీరి, ఆయన కైంకర్యము చేసి ఆయనకు మంగళాశాసనము పలికేటటువంటి అదృష్టము మాకు కలుగుగాక అని అపేక్షించి ఆ గోపికలు ఆ రోజున ఆ నలుగురిని నిద్రలేపినటువంటి వైనాన్ని అంత అందంగా ఆ గోదాదేవి ఆ పాశురంలో విజ్ఞాపన చేసినది అని తెలియజేస్తూ రేపటి రోజున చాలా ప్రధానమైనటువంటి పాశురం 18వ పాశురం. ముందు మదకళిత్తు నోడాద తోల్వలియన్ నందగోపాలన్ మరుమగళే నిప్పిన్నాయ్ కందం కమలం కడలి కడైత్తిరవాయ్ వందయంగుం పల్కాల్ మాధవి అని కాకులు కోయిలలు ఎన్నింటినో వర్ణిస్తుంది ఆ తల్లందులో. అందుకని రేపటి రోజున పాశురాన్ని విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.